నిత్యం గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమల గిరులు ఇప్పుడు వివాదాలకు అంతు లేకుండా పోతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో విషయంలో అవినీతి వాసనలు వెలుగు చూస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 2015 నుంచి 2025 వరకు దశాబ్దం పాటు జరిగిన 54 కోట్ల భారీ సిల్క్ శాలువా కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. టెండర్ పత్రాల్లో పేర్కొన్నట్టుగా కాంట్రాక్టర్ నిరంతరం 100% పాలిస్టర్ శాలువాలను సరఫరా చేస్తూ వాటిని స్వచ్ఛమైన మల్బరీ పట్టు ఉత్పత్తులుగా బిల్ చేస్తున్నట్లు నిర్ధారించిన అంతర్గత విజిలెన్స్ విచారణ తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంతర్గత దర్యాప్తులో మోసం తేలింది. ప్రముఖులకు, వీవీఐపీలకు వేదాశీర్వచనం సమయంలో ఆలయ ఆచారాల్లో భాగంగా ఉపయోగించే శాలువాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులుగా చౌకైన పాలిస్టర్ పదార్థాన్ని సరఫరా చేయడాన్ని టీటీడీ గుర్తించింది. ఈ అక్రమాలు 10 ఏళ్ల కాలంలో జరిగాయని అంచనా వేశారు. దీని ఫలితం టీటీడీకి 54 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. సుమారు 350 రూపాయలు ఖరీదు చేసే శాలువాకు 1300 రూపాయల బిల్లు వసూలు చేశారు. మొత్తం 50 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను సరఫరాలో జరిగిన అవకతవకలపై ఏసీబీ దర్యాప్తు కోరామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. శాలువాల నమూనాలను శాస్త్రీయ విశ్లేషణల కోసం 2 ప్రయోగశాలలకు పంపడంతో అసలు విషయం కాస్త బయటపడింది. సెంట్రల్ సిల్క్ బోర్డుకు కూడా శాంపిల్ పంపడంతో టీటీడీ దూకుడు పెంచింది. వస్త్రాల్లో వాడింది పాలిస్టర్ అని నిర్ధారణకొచ్చింది. ఇది టెండర్ ఉల్లంఘనగా తేల్చింది. నిజమైన పట్టు ఉత్పత్తులను నిర్ధారించడానికి తప్పనిసరిగా వాడే పట్టు హోలోగ్రామ్ సైతం సరఫరా చేసిన వస్త్రాల్లో కనిపించలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వస్త్రాల సరఫరాలో ఎక్కువ భాగం ఒకే సంస్థ, దాని అనుబంధ సంస్థల ప్రమేయాన్ని అధికారులు గుర్తించారు. విజిలెన్స్ నివేదికపై వేగంగా స్పందించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆ సంస్థతో ఉన్న అన్ని టెండర్లు రద్దు చేసి సమగ్ర దర్యాప్తు కోరింది. పవిత్ర లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ ఆరోపణలు, ఆ తరువాత పరకామణి, హుండీ డబ్బు లెక్కింపు దొంగతనం కేసుకు సంబంధించి రచ్చ జరుగుతోన్న తరుణంలో తాజాగా ఈ కుంభకోణం వెలుగు చూసింది.